అన్న నమస్తే. నమస్తే అమర్. ఏంది గౌరెల్లి పంచాయతీ కేసు ఇది? జరగవలసిందే అన్న, అది పై ఆఫీసర్లో కూడా జరగాల్సిన అది. మేము కూడా అనుకుంటున్నాం అట్లా, ఎందుకంటే మాకు కూడా బాగా ఉంది. అసలు ఏంది పంచాయతీ? అయితే అది ఇప్పుడు కాదన్న, వాళ్ళ తాతలు మా తాతలు ఉన్నప్పుడు అంది సాగు చేసుకొస్తున్నాం. అప్పట్లో వెనకడ పెద్ద మనుషులు ఉన్నప్పుడు రజకారులు ఉన్నప్పుడు కొన్న భూమి ఇది. కొన్నదే అప్పుడు 412 ఎకరాల భూమి టోటల్ గా ఇది. అప్పటి నుంచి ఇప్పటి నుంచి దాదాపు ఒక 1950 చేంజ్ నుంచి ఎప్పుడైతే భూములు పట్టాలు ఇష్యూలు అవుతున్నాయో అప్పటి సంది కొట్లాడుతున్నారు. మన తాతల కాడికి వెళ్ళి కొట్లాడుకుంటూ వస్తారు అన్నట్టు. అది అన్ని ఫేక్ డాక్యుమెంట్స్ తీసుకొని వేరే ఏ గవర్నమెంట్ ఉంటే ఆ గవర్నమెంట్ పంపించి ఈ భూమి నాది అన్నట్టుగా కేసులు నడిపిస్తారు అన్నట్టు. ఇట్లా దాన్ని కొన్నప్పుడు పేర్లు మారలేదా? మారుకుంటూ వచ్చినాయి. పాస్బుక్లు కూడా ఉన్నాయి, పాత పాస్బుక్లు కూడా వచ్చినాయి అందరికి. టెనెంట్ కేసులు కూడా ఉన్నాయి. టెనెంట్ వాళ్ళకి కూడా పాస్బుక్లు వచ్చినాయి. కాకపోతే చేతనైన వాళ్ళు టెనెంట్ వాళ్ళతో రిజిస్ట్రేషన్ చేయించుకోరు, అమ్ముకుంటే కొంటే ఉంటే గిట్ట. అట్లా నడుచుకుంటూ వస్తుంది. ఇక కేసులు తిరగలేక అక్కడ ఇక్కడ ఇప్పుడు ప్రతి గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ ఆ గవర్నమెంట్ ఫేక్ డాక్యుమెంట్స్ సృష్టిస్తే ఈ భూమి నాదని రాను ఇట్నే లంచాలు గించాలు దీని. 400 ఎకరాలే, 412 ఎకరాలు అది. సేమ్ అంబార్పేటలో 402 ఎకరాలు సేమ్ కేసు. 1955 రైతులు కొనుక్కున్నారు. మొన్న ధర్నా కూడా చేసిన, పేపర్లో వచ్చింది, టీవీలో కూడా కవర్ అయింది. సమాధాన స్కూల్ ఉంది కదా, అది సేమ్ 402 ఎకరాలు. అప్పట్లో రైతులు కొనుక్కున్నారు 1955లో. కొనుక్కున్న రైతులు 76 దాకా వాళ్ళ పేర్లే ఉన్నాయి, తర్వాత కూడా వాళ్ళ పేర్లే ఉన్నాయి. 76లో పేర్లు రౌండ్ అప్ పెట్టించి మళ్ళీ తురుపని పేరు రాసిరు. మళ్ళీ అదే రైతులకు ఓఆర్సీలు ఇచ్చారు. ఆ ఓఆర్సీ ఇచ్చిన రైతులు అమ్ముకున్నారు భూములు, ప్లాట్లు వేసి ప్లాట్లను కొనుక్కున్నారు. ఇప్పుడు ఏమని కేసేసింది? మాకు ఓఆర్సీలు ఇచ్చినప్పుడు మాకు వెలవ కొట్టించారని కేసేసింది. అట్లనే చేసారు ఇది కూడా. హైకోర్టు రంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ వేస్తే ప్లాట్ వాళ్ళే గెలిచిరు. హైకోర్టు సింగిల్ బెంచ్ ప్లాట్ వాళ్ళే గెలిచిరు. డబుల్ బెంచ్ యూఆర్పి జీపీఆర్ ప్లాట్ వాళ్ళు అమ్ముడు పోయినాయి అని పైసలు వచ్చేసినాయి. ఆడు పట్టించుకోలే, వాళ్ళే అటువైతే అమ్ముడు పోయాడు. వాని ఎవరిలో జడ్జిమెంట్ వచ్చింది. మొత్తం వెనకాల మహమ్మద్ అలీ గారిని కొడుకుండి కేసు అంతా నడిపిస్తుంది. ఇప్పుడు ఆర్టీఓ ఆఫీస్ ముందు కూడా ధర్నా చేసినాం. నడుస్తుంది మాది కూడా మూమెంట్. దీని మీద సిబిఐ దర్యాప్తు జరగాలని కోరాలి. మీ ఊరోళ్ళు కూడా మేము కూడా అందరము, మీ ఊరోళ్ళు అయినా మేమైనా అందరం సిబిఐ దర్యాప్తు జరగాలని కోరాలి. చేయాలి చేస్తాం. ఇప్పుడు ఉన్న వాళ్ళు వెళ్తారు, బయటకు వెళ్తారు. ఇప్పుడు ఇలా ఎమ్మెల్యే చేయి కూడా ఉంది. ఎమ్మెల్యే కూడా నేను చేపిస్తాను చెప్పేసి 30 లక్షలు తీసుకున్నాట. ప్రజెంట్ ఎమ్మెల్యే ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ఇప్పుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డి మీకే 30 లక్షల రూపాయలు మీకే ఇప్పిస్తా అని చెప్పేసి 30 లక్షల రూపాయలు రైతుల దగ్గర. ఇలా హత్య చేసిన బాధితుడు కూడా అందులో ఆయన ఒక 2-3 లక్షలు ఉంటాయి. వానికి ఎంత భూమి ఉంటుంది? 7 ఎకరాలు. అలా మరి వాళ్ళ కాకాకు వాళ్ళ పెద్దనాయనకు వీళ్ళకి కలిపి ఉంటుంది అనుకుంటానా. మీదేమన్నా ఉందా మరి? మన అమ్మేసినామని అప్పుడే మనకు పెద్ద దరిద్రం ఉండే ఇంట్లోనే. నాకన్నా పెద్ద ఆయన అన్ని అప్పులు చేసి ఉంటే అమ్మేసి ఉంటుంది. అప్పుడు అది ఆనుకొని ఉంటది. ఇప్పుడు ఈ హత్య చేసిన వాళ్ళ భూమి మన భూమి ఆనుకొని ఉంటది, మన అమ్మిన భూమి. ఇప్పుడు మనం అమ్మిన వేరే వాళ్ళకంతా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎవరెవరు ఉంటే వాళ్ళ దగ్గరికి ప్రజెంట్ గా ఇప్పుడు మాల్రెడ్డి రంగారెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో ఉంది ఇప్పుడు అది. మరి వాళ్ళు కొట్లాడుతలేరు అగేనెస్ట్ గా? వాళ్ళు పెద్దోళ్ళు కదా వాళ్ళు వదిలిపెడతారేమో. వాళ్ళు వదిలిపెట్టుడు, వాళ్ళ సెటిల్మెంట్ లో వాళ్ళు ఏదో ఒకటి ఉంటది. వాళ్ళు పెద్దోళ్ళు వాళ్ళు. అవునవును, అది ఇక మనం చెప్పుకోవాలి నా దాని గురించి. వాళ్ళకి రావాలి. సరే మీ వాళ్ళు ఊరోళ్ళు ఎప్పుడైనా కలిసినప్పుడు మేము వాళ్ళు కలిసి ధర్నా చేస్తాం. అయితే చేయరా ఏదంటే వాళ్ళు మన రైతులు ఇప్పుడు ఎవరైతే బాధితులు రానులా వాళ్ళకు కూడా నేను ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఏదైనా సరే ప్రజలకు న్యాయం జరగాలి, అది అందరం సహకరించాలి. అది భూమి ఉన్నోళ్ళైనా సరే లేని వాళ్ళైనా సరే సహకరించడం అది మంచి పద్ధతి. ఇంకో దగ్గర కూడా జరగదు అట్లా చేస్తే. అవునవునవునవును, లేదా నేను కూడా నీకు అటాచ్ చేస్తానండి. మేము కూడా కలిసి ఆల్రెడీ ఆర్టీఓ ఆఫీస్ కూడా ధర్నా చేస్తాము. ఇక్కడ సైట్ లో మీటింగ్ పెట్టి పెద్ద కవరేజ్ చేసినాము. రామోజీరావు స్కూల్ కూడా ఉంది కదా, వాళ్ళు మీడియా కవరేజ్ బాగా చేసిండు. అదే వాంది కూడా ఉంది ఆ స్కూలు, వాళ్ళు బాగా కవర్ చేసిండు. సరేనా? ఓకే మరి ఓకే.